సాదా వైనామాలకు సంబంధించి ఒక ముఖ్యమైన కీలకమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చిన చాలామంది నేను వేరే వీడియోలు చేస్తుంటే కూడా అన్న సాదా వైనామాలు అయితేయా కాదా అన్న వీటి గురించి వీడియోలు చేస్తలేరు. సో రకరకాల కామెంట్లు అయితే చేశారు. వాస్తవానికి ఈ సాదా వైనామాల ముచ్చట అంటే ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఇట్లా ఈ రాజకీయాలు, ఈ ట్రెండింగ్ ఈ టాపిక్లలో పడిపోయి సాదా వైనామాలు వాస్తవానికి అప్డేట్స్ అయితే మనకు రాలేదు. ఈరోజు సాదా బైనామాలకు సంబంధించిన అప్డేట్ అయితే మళ్ళీ వచ్చింది ఈనాడు దినపత్రికలో. సో చాలా కీలకమైన విషయాలు కూడా దీంట్లో రాయడం జరిగింది. సాదా బైనామాలకు సంబంధించి ఆల్రెడీ అంటే ఈ విషయం నేను మీడియా వేదిక చెప్పకపోయినా చాలామంది మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ నోటీసులు జారీ అయినాయి కొంతమందికి. ఎప్పుడు కేసీఆర్ హయాంలో అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఆల్రెడీ సాదా బైనామా భూములు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇష్యూ అయినాయి. ఇటు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అవతల పార్టీలు అందరికీ కూడా నోటీసులు పోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా పట్టాలు ఇస్తున్నారట. దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూద్దాం. సాదా బైనామాకు విచారణే ప్రామాణికం. సో ఇక్కడ సింగిల్ లైన్లో ఒక వార్తను చూడొచ్చు మనం. విచారణే ప్రామాణికం అని అంటే ఏంటంటే ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ విచారణ చేసిందానే లెక్కలకు తీసుకుంటున్నాం. ప్రామాణికం అంటే లెక్కలకు తీసుకుంటున్నాం. మనం అందరికీ అనుమానాలు ఉండే, ఇది ఎట్లెట్లా చేస్తారో, ఆఫీసులనే కూర్చుంటే రిజిస్ట్రేషన్ చేస్తారో, ఇంకెవరైనా ప్రభావం ఉంటుందేమో, ఎవరైనా ప్రభావితం చేస్తారేమో, ఇట్లా రకరకాల అనుమానాలు ఉండే మనందరికీ. కానీ విచారణనే ప్రామాణికం అంటారు. భూభారతి చట్టం కింద నోటీసులు జారీ, క్రమబద్ధీకరణకు వేగంగా ప్రక్రియ, అక్కడక్కడ అభ్యంతరాలు అని చెప్పేసి కూడా జనరల్గానే అక్కడక్కడ అభ్యంతరాలు కామన్గా ఉంటాయి. సో దీంట్లో వీళ్ళు క్లియర్గా ఈ ఫీల్డ్ విజిట్ చేసి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి దాన్ని క్రమబద్ధీకరించాలని చూస్తున్నారట. తెల్ల కాగితాలపై ఒప్పందాల సాదా బైనామాతో జరిగిన భూ కొనుగోలను క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు అయితే విచారణనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో దీంట్లో ఇంకేం చేయబోతున్నారు, పెద్దల సమక్షంలో జరిగిన భూముల కొనుగోళ్లకు ఇన్నాళ్లకు అధికారిక గుర్తింపు దక్కుతుండడంతో రైతుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాకపోతే 11 ఏళ్లకు ముందు జరిగిన ఒప్పందాలతో భూముల కొనుగోలు జరగడంతో విచారణ సందర్భంగా పూర్తి ఆధారాలు చూపడం కష్టంగా మారుతోంది. ఎందుకంటే 10-11 ఏళ్ల కింది, అంతకంటే ముందు 12 ఏళ్ల కింది కదా. జనరల్గానే ఇప్పుడు రాజయ్య ఉండే, పలానా మల్లయ్య ఉండే, పెద్ద కుర్మ ఎల్లయ్య ఉండే, ఇట్లా పేర్లు ఉంటుండే కదా సమక్షంలో అని చెప్పేసి ఇట్లా కాగితాల మీద రాసుకుంటారు కదా. ఇప్పుడు ఆ ఆధారాలు చూపించడం కష్టమవుతుంది. కొంతమంది పోయినాయి, కొంతమంది ఫీల్డ్లో కూడా రకరకాలుగా మనుషులు మారారు. కాబట్టి దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణ కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాదా బైనామాలతో ఒప్పందాలు జరిగినాయి. ఇవన్నీ మనం గతంలో నుంచి చెప్పుకున్నటువంటి లెక్కలే. 2020 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాదా బైనామాల దరఖాస్తులను స్వీకరించగా 8.9 లక్షల ఆర్జీలు వచ్చాయి. సో వీళ్ళు క్లియర్గా 2020 అక్టోబర్తో తీసుకున్నటువంటి ఈ అప్లికేషన్ల లెక్కలు తీసుకుంటారు. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి అప్లికేషన్లనే. అదే ఏడాది ఆర్ఓఆర్ 1971 రద్దు కావడంతో న్యాయ వివాదం ఏర్పడి దరఖాస్తుల పరిశీలన నిలిచిపోయింది. ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టు దరఖాస్తుల పరిశీలన క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ 2025 ప్రకారం లబ్ధిదారులకు, విక్రయదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. పొందిన వాళ్ళకి, విక్రయదారులు, అమ్మిన వాళ్ళకు, కొన్న వాళ్ళకి అందరికి కూడా నోటీసులు అనేది అయితే జారీ అవుతున్నాయి. ఆల్రెడీ మీ అందరు తెలుసు. ఎక్కడైనా అవ్వకపోతే మీరు తహసీల్దార్ కార్యాలయంకు ఓర్రి, సార్ ఇది మన ఈ సాదా బైనామాలకు సంబంధించి అందరికీ నోటీసులు ఇష్యూ చేస్తున్నట్టు కదా, నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నా పలానా సంవత్సరంలో, మరి ఏదో కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందట కదా, మరి నాకు నోటీస్ రాలేదు సార్ అని చెప్పేసి ఒకసారి అడుగురి. సో మీకు క్లారిటీ వస్తుంది. మీరు అప్పుడు అప్లై చేసుకొని ఉన్నారా లేదా, మీరు ఆ లెక్కలకు ఆ కోవకు ఎందినవారా లేదా, మీకు నోటీస్ వస్తుందా రాదా, ఆల్రెడీ వచ్చిందా, ఇట్లాంటివన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంతసేపు మనం ఏదో వార్తలలో చూసుకుంటేనే ఖాళీ కూర్చోవద్దు, ఒక్కసారి ప్రయత్నం చేయరి. ఎంఆర్ ఆఫీస్ కూడా పోయి అడుగురి, క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ భూభారతి చట్టం సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా క్రమబద్ధీకరణ అధికారాలనే ఆర్డీఓకు కల్పించారు. తహసీల్దార్ విచారణ నిర్వహించి దస్త్రాన్ని ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది. సో తహసీల్దార్ ఇక్కడ ఈ సాదా బైనామాలు ఎట్లా చేస్తారు, ఫస్ట్ తహసీల్దార్ దానికి సంబంధించి మొత్తం ఫీల్డ్ విజిట్ చేసినాయి, అవన్నీ వెరిఫికేషన్లు అన్నీ రాసుకొని దస్త్రం రెడీ చేసి తీసుకుపోయి ఆర్డీఓకి ఇవ్వాలి. అప్పుడు ఆర్డీఓ దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ అనంతరం అర్హులైన వారికి క్రమబద్ధీకరించి పట్టాలను చేయనున్నారు. ఇక్కడ కీలకమైన ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు, 2014 జూన్ 2వ తేదీకి ముందు, 2014 జూన్ 2వ తేదీకి ముందు తెల్ల కాగితాలపై జరిగిన ఒప్పందాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. అర్థమైందా? ఇది క్లియర్గా ఇది రౌండప్ చేసుకోరి. ఈ ఫస్ట్ పాయింట్ ఇది యాద పెట్టుకోరి. ఎవరికి క్రమబద్ధీకరిస్తున్నారట,
2014 జూన్ 2వ తేదీకి ముందు తెల్ల కాగితాలపై జరిగిన ఒప్పందాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. అంతకంటే ముందే తెల్ల కాగితాల మీద ఒప్పందాలు జరిగి ఉండాలి. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీరు తెల్ల కాగితాలలో ఉండము, ఇది మాకు కూడా క్రమబద్ధీకరించారంటే క్రమబద్ధీకరించరు. సాగు చేసుకుంటున్న చాలామంది వద్ద ఒప్పంద పత్రాలు మినహా మరే ఆధారాలు కూడా లేవట. సో ఒకసారి అది కూడా చూద్దాం. ఇగో సరే ఇటువైపు కెమెరా రాదని. ఏవేవి ఆధారాలు? సాదా బైనామా విచారణ ప్రామాణికం, ఇతర ఆధారాలు లేవు. కొంతమంది చేతుల్లో భూములు ఉన్నా కూడా పత్రాలు లేవు. ఇవి మీ అందరికి చాలామందికి ఉన్న సమస్యలే. అలాంటి పక్షంలో రెవెన్యూ అధికారులు విచారణ కీలకంగా మారింది. కొందరు పహానీలు శిస్తు రసీదులు కూడా సమర్పిస్తున్నారట. ఇక్కడ ఈ ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకొని, కొంతమంది చేతులలో భూములు ఉన్నాయి కానీ అసలు ఎట్లాంటి పత్రాలు లేవు. అలాంటి పక్షంలో రెవెన్యూ అధికారుల విచారణ ఎట్లా మారుతుంది అనేది కీలకంగా మారింది. దాంతోపాటు పహానీలు కానీ ఏదైనా రసీదులు ఉంటే కానీ ఉంటే అవైతే ఈ పోయేదేముంది, ఏవో ఒకటి మనకు బలం అవుతుంది, ఏదో ఒకటి మనం లెక్కలు తీసుకుంటారు ప్రభుత్వ అధికారులు. మీ దగ్గర ఉంటే అవి ఇరి. ఇక 2016 తర్వాత జిల్లాల్లో జమాబందీ నిలిచిపోవడంతో పహానీల్లోనూ కూడా సరైన సమాచారం అయితే లేదు. చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి విక్రయదారులకి నోటీసులు జారీ చేసి సాక్షుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఇప్పటికైతే భూములు విక్రయించిన యజమానుల పేర్లు రెవెన్యూ రికార్డులో కొనసాగుతున్న కారణంగా చాలా చోట్ల వారు ఆ భూములు కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరించేందుకు ముందుకు రావడం లేదు. మనం ముందు నుంచి లేవనెత్తినటువంటి మొట్టమొదటి సమస్య సాదా బైనాలకు సంబంధించి. వాళ్ళు ఎవరో అమ్మీరు, మనం ఎవరో కొన్నాం, అయినా కూడా రికార్డులలో వాళ్ళ పేరే ఉంది. ఇప్పుడు సంతకం చేయడానికి ముందుకు రమ్మంటే వస్తలేరు. మళ్ళీ వాళ్ళ వారసు కొంతమంది ఏమో అమ్మిన వ్యక్తి చనిపోతే వాళ్ళ వారసులు ఇప్పుడు ఇంకా అడ్డుకట్ట వేస్తారు, మేము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి. కొన్ని జాగాలేమో బేరసారాలు నడుతున్నాయట. ఇప్పుడు ఈ వేదిక చెప్పొద్దుగానే వాళ్ళని ఇబ్బంది పెడితే ఉడగొట్టుకోరు పని ముందుగా, ఎందుకంటే భూముల విలువ మామూలుగా లేదు కాబట్టి. ఓకే, క్రమబద్ధీకరించేందుకు ముందుకు రావడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయట. నాడు విక్రయించిన యజమానులు చనిపోయిన కేసుల్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు అభ్యంతరం చెప్తున్నారు. అండ్ భూముల ధరలు భారీగా పెరిగి కొన్ని జిల్లాలో ఎకరాకు కొంత ధర ఇవ్వాలని రికార్డులోని యాజమానులుగా ఉన్నవారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు మన ఆయనలో మా తాతను అమ్మినప్పుడు ఎంత ఎకరాకు 20,000 30,000 ఉండే, ఇప్పుడు 20-30 లక్షలు వచ్చింది. ఈ ఎకరాకు నాకు 1,00,000 2 లక్షలు ఇయ్యి నీకు సంతకం పెడతా అనే బాపతకాలు కూడా చాలా పెరిగిపోయారట. సో ఇట్లా ఏమంటారు, ఇక చూసినంతలం ఇప్పుడు మన తాతనో మన ముత్తాతలో తక్కువ అమ్మిన వాళ్ళ పరిస్థితులకు ఎట్లా అమ్ముకున్నారు? మన తాత ముత్తాతలు ఎట్లా అధ్వానమైన పరిస్థితులు ఉన్నప్పుడే వీళ్ళ తాతలు కొని ఉంటారు. ఒకసారి ఆలోచించరి, భూమి మనం అమ్మినోడు గొప్పోడా కొన్నాడు గొప్పోడా అంటే ఆ టైంలో మనం దిక్కుతోచని పరిస్థితులను ఇబ్బందులు పడో అమ్మి ఉంటారు. మీ నాయనను కాపాడిననుకో, నిన్ను కాపాడిననుకో, ఆడ వాళ్ళ దగ్గర ఉన్న పైసలతోటి కొని ఉంటారు. ఆ పైసలతోటి నీ వంశం ఈడాక వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పైసలు డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టు? అట్లా యాజమాన్యులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఇప్పుడు భూములు మీ నా అయ్య వాళ్ళు ఎవరు అమ్మి ఉంటే చచ్చిపోయి ఉంటే వీళ్ళ పాపం మీరు మూట కట్టుకోకూరి, వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి చేయరు మీ చేత. లేకపోతే మీకు తెలుసు కదా మీ భూమా కాదనే విషయం మీకు క్లారిటీ ఉంటే సంతకం చేయరి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుర్రి. సో ఇట్లాంటి సమస్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయంట. మొత్తానికి భూములకు సంబంధించి సాదా బైనామా భూములకు సంబంధించిన హక్కుల విషయంలో ఒక క్లారిటీ అయితే ఉంది. సాదా బైనామాకు విచారణే ప్రామాణికం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. 2014 జూన్ 2వ తారీఖు కంటే ముందు భూమి కొని ఉండాలి, అంటే తెల్ల కాగితం మీద కొని ఉండాలి. అట్లా కొని వాళ్ళకైతే అండ్ అందరు సంతకాలు పెట్టాలి. ఇవి ఎవరైనా వేరే యాజమాన్యాల పేరు మీద ఉంటే మీకు కొన్నోళ్ళకి అమ్మినోళ్ళకు నోటీసులు పోతాయి. ఇవన్నీ కూడా క్లియర్గా నిబంధనలు పాటిస్తే సాదా బైనామాలను విచారణ చేసి పట్టాలు అనేది ఇస్తారట. మరి ఇప్పుడు తహసీల్దారు మొత్తం విచారణ చేసి ఆర్డీఓ పంపిస్తారు, ఆర్డీఓ డిసిషన్ తీసుకుంటాడు. మరి ఈ సాదా బైనామాలను అందరికి ఒకటేసారి పట్టాలు ఇస్తారా, ఒక కార్యక్రమం పెట్టుకొని అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇండివిజువల్గా పిలిచి పట్టాలు చేతికిస్తారా నేనైతే అనుకుంటలేను. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ చేసి వీలైతే ఇక అప్పుడున్న పెండింగ్ అప్లికేషన్లు అన్నీ క్లియర్ చేసినాం. ఇన్ని లక్షల కుటుంబాలకు మేము సాదా బైనామాలు ఉన్నటువంటి భూములని పట్టాలుగా చేసి ఇస్తున్నామని చెప్పేసి పెద్ద కార్యక్రమం చేసి పట్టాలు ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు. నాకు తెలిసి ఇది చిన్నగా మెల్లగా మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా కూడా అయినా కావచ్చు, పెద్ద ఇదేం లేదు. కాకపోతే కొన్ని ఏళ్ళ నుంచి చేయలేదు ప్రభుత్వాలు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా సంతోషపడాల్సింది. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఎవరిని ఉంటే ఆవేశపడి ఆగపడి అమ్ముకోకూరి. సాదా బైనామాలు అయితే రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది.